పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధతకు మార్గంలోని రెండవ అంశము. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు కాబట్టి మనం పరిశుద్ధముగా ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ విధముగా ఖచ్చితముగా చెప్పుచున్నాడు. అది దేవుని చిత్తము. దానిని మనం విస్మరించలేము. తన గడియారం ఖచ్చితంగా పనిచేయాలని, తన తుపాకీ సరిగా పేలాలని, తన స్నేహితులు తనను స్థిరంగా ప్రేమించాలని, తన పిల్లలు తనకు విధేయులుగాను, భార్య నమ్మకస్తురాలుగాను ఉండాలని ఒక వ్యక్తి కోరుకుంటాడు. అలానే మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చాలామందికి ఈ ఆజ్ఞ కఠినంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆజ్ఞను పాటించకపోతే శాపాలు, తన్నులు, గుద్దులు తగులుతాయనేదే వారికి తెలిసిన కార్యం. కానీ దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ఆజ్ఞలు కఠినమైనవి కావు గాని దయగలిగినవి. అవి అనంతమైన ప్రేమతోనూ సర్వజ్ఞానముతోనూ నిండిన హృదయములో నుండి వచ్చుచున్నవి. అవి మన మేలు కొరకే. రైలు బండి ఆలోచించి మాట్లాడగలిగితే నేను అనేక సంవత్సరాలుగా ఈ 2 పట్టాల మీదనే పరిగెత్తవలసి వస్తున్నది అది వాదించవచ్చు. ఇంకొక అడుగు ముందుకు వేసి స్వేచ్ఛగా ఆ పట్టాల మీద నుండి రైలు ప్రక్కకు దూకినట్లయితే తనను తానే నాశనం చేసుకుంటుంది. అలాగే ఒక వ్యక్తి స్వాతంత్ర్యంగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలనే దేవుని ఆజ్ఞలను తిరస్కరించినట్లయితే తనను తానే నాశనం చేసుకుంటాడు. రైలు బండి రైలు పట్టాల మీద నడవటానికే చేయబడినది. అలాగే మనం దేవుని ఆజ్ఞల ప్రకారం పరిశుద్ధముగా జీవించటానికి చేయబడినాము. ఆ విధముగానే మనము నిత్యమైన మేలు పొందగలము. ఆయన మాటలు ఎంత మృదువుగా ఉన్నాయో వినండి. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనములు.